కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తలకు నాయకులకు ఓటర్ మహాశయులందరూ కూడా విజ్ఞప్తి. ప్రచారం ఈ రోజుతో ముగుస్తూ ఉంది. 13న పోలింగ్. ఈరోజు ప్రతి ఒక్కరు ఇప్పటికే ఇంటింటికి తిరుగుతూ ఉన్నారు. ఇదే ఊపును ఇదే ఉత్సాహాన్ని 13 దాకా కొనసాగిస్తూ మనం తప్పకుండా గెలవాలి అనే కసితో పనిచేసేటువంటి విధంగా మీరు ముందుకు పోవాలని కోరుతా ఉన్నా. ఈ ఎన్నిక మన గెలుపు కోసమే కాదు, దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి, నియంతృత్వాన్ని వ్యతిరేకించడానికి, రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి, పైన జై శ్రీరామ్ అంటూ లోపల రిజర్వేషన్లకు రామ్ రామ్ చెప్పాలనుకునే బీజేపీని ఎదుర్కోవడానికి. కాబట్టి దయచేసి మీరంతా మీ బూతుల్లో మెజారిటీ ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వచ్చే విధంగా శ్రమపడాలని కోరుతా ఉన్నా. మీరు ఇప్పటికే పార్లమెంటు స్థాయిలో అభ్యర్థిగా రాజేంద్రరావు గారు, నేను, గౌరవ శాసనసభ్యులు, పోటీ చేసిన అభ్యర్థులు, గ్రామ స్థాయి దాకా ప్రతి ఒక్కరం గట్టిగా ఎంత ఎండ ఉన్నా ఇబ్బంది అయినా కష్టపడ్డాం. ఈ 3 రోజులు, ఈ 72 గంటలు చాలా కీలకం. ప్రతిపక్షాలు అనేక రకాల కుట్రలు చేసేటువంటి అవకాశం ఉంటుంది. వాళ్ళ దగ్గర అనేకమైనటువంటి ఆర్థిక వనరులు ఉన్నటువంటి పరిస్థితి. వీటన్నిటిని అధిగమించి ప్రజాబలంతో మనం, ఎందుకంటే అధికారం వచ్చినాక 5 నెలల్లో చరిత్ర సృష్టించే విధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్ర మంత్రివర్గం, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కర్, పెద్ద పెద్ద నాయకులందరూ కూడా కలిసి మనం అనేక కార్యక్రమాలు, ప్రజా సమస్యలు పరిష్కరించినాం. అటు 500 రూపాయల సిలిండరే కావచ్చు, 200 యూనిట్ల ఉచిత విద్యుతే కావచ్చు, నా శాఖకు సంబంధించి, రవాణా శాఖకు సంబంధించి అత్యంత ప్రజాదరణ పొందినటువంటి ఆర్టీసీ మహిళలకు బస్సు ఫ్రీ కావచ్చు, 10 లక్షల ఆరోగ్యశ్రీ కావచ్చు, ఇవన్నీ ఇప్పటికే అమలు జరుగుతున్నాయి. రేపు చెప్పండి గట్టిగా గ్రామాల్లో, మనం కోడ్ అయిపోగానే రేషన్ కార్డులు ఇస్తాం. కోడ్ అయిపోగానే ఇప్పటికే నియోజకవర్గానికి 3500 ఇళ్ళు శాంక్షన్ అయి ఉన్నాయి. దాంతోపాటుగా కొత్త వాళ్ళు, అర్హత కలిగిన వాళ్ళకు పెన్షన్ ఇస్తాం. పాత వాళ్ళకు కూడా పెన్షన్ పెంచి 4000 రూపాయలు ఇస్తాం. మహాలక్ష్మి కార్యక్రమం ఇస్తాం. ముఖ్యమంత్రి గారు లక్ష్మీ నరసింహస్వామి ప్రమాణం చేసి చెప్పినట్టుగా రుణమాఫీ కూడా చేస్తాం. ఇది మన బాధ్యత. కాంగ్రెస్ 2004 నుంచి 14 దాకా చెప్పిన ప్రతి మాట అమలు చేసింది. అదే భారతీయ జనతా పార్టీ 2 కోట్ల ఉద్యోగాలు ఇవ్వలేదు, 15 లక్షల ఖాతాలు జమ చేయలేదు, రైతుల ఆదాయం రెట్టింపు చేయలే. టీఆర్ఎస్ పార్టీ డబుల్ బెడ్రూమ్ కట్టలే, 3016 రూపాయల నిరుద్యోగ వృత్తి చేయలే, రైతు రుణమాఫీ చేయలే, అనేక వాగ్దానాలు అమలు చేయలే. ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసింది. ఈ అందరికీ తెలుసు. కానీ మనం వాళ్ళందరూ కూడా విజ్ఞప్తి చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎన్నికల సందర్భంగా దయచేసి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని కరీంనగర్ లోక్సభ నుంచి, ఎందుకంటే ఈ రాష్ట్రానికి ఒక దరిద్రంలాగా మతతత్వమైనటువంటి అంశాల ద్వారా ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టించే వ్యక్తీకరించిపోవడాన్ని మనం ఆపకపోతే ఇది చారిత్రాత్మక తప్పవుతుంది. కాబట్టి దయచేసి ఆలోచన చేయండి. వీళ్ళు రేపు పొద్దున పొరపాటున గెలిస్తే రిజర్వేషన్లకు రామ్ రామ్ చెప్పేస్తారు. దయచేసి ఆలోచన చేయండి. గ్రామ స్థాయి లోపల మొత్తం బూతులలో, ఎవరి బూతులలో నేను పెద్ద లీడర్ను, నేను లీడర్ని అనుకునే వాళ్ళందరూ కూడా కోరుతా ఉన్నా, మీ బూతుల్లో మీరు మెజార్టీ 3 రోజులు పనిచేయండి. మెజార్టీ తేవాలి అనే లక్ష్యం కొద్ది పనిచేయమని చెప్పి కోరుతూ, కాంగ్రెస్ అందరికీ అండగా ఉండే పార్టీ, అందరికీ న్యాయం జరుగుతుంది. మీరు మీ బూతులలో మెజార్టీ తెచ్చుకున్న తర్వాత రేపు అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఇతరత్ర అన్ని రకాలుగా మీకు అందుబాటులో ఉంటామని మనవి చేస్తూ మీ అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు. మీరు తప్పకుండా కరీంనగర్ లోక్సభ సీటు గెలుపులో మీ పాత్ర ఉంటుందని ఆశిస్తూ మీ పొన్నం ప్రభాకర్.